మాసంలో అది ఎంత గొప్ప విశేషం అంటే 3 లోకములలో ఉండేటటువంటి సమస్త పుణ్యతీర్థములు కూడా త్రైలోక్యే సర్వతీర్థాని కార్తీకే మాసి పర్వణి. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం నాడు, శనివారం నాడు, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి తిథులలో మధ్యాహ్నం వేళ మధ్యాహ్నే కాపిలే తీర్థే అక్కడికొచ్చి సాన్నిధ్యం యంతి పార్వతి అని చెప్పారు పరమశివుడు. మిట్ట మధ్యాహ్నం వేళ 12 గంటల సమయంలో కార్తీక మాసంలో ఈ తిథులలో దశనాడిక ఒక్క 10 నిమిషాల సేపు మాత్రం ఆ జలధారలలో సమస్త తీర్థములు ఆవహించుంటాయి. ఆ కపిల తీర్థంలో స్నానం చేస్తే ఒక గొప్ప శక్తి ఉంది. తల్లిదండ్రులకి తద్దినం పెట్టడం పొరపాటునో గ్రహచారం చేతో అజ్ఞానం చేతో మానేసినటువంటి వాళ్ళకి మళ్ళీ పితృదేవతానుగ్రహం కలుగుతుంది. వాళ్ళు పితృదేవతలకి కర్మ చేసినటువంటి వాళ్ళతో సమానం అవుతారు. అదిగో అంత శక్తి కలిగినటువంటి కపిల తీర్థంలో ఈ మాధవుడు తెలిసో తెలియకో స్నానం చేశాడు. స్నానం చెయ్యగానే ఆయన ఇంతకాలం తల్లిదండ్రులకి అంచేష్టి సంస్కారం చెయ్యకపోవడం చేత కలిగినటువంటి పాపము దహింపబడి పితృదేవతలు సంతోషించారు. ఆ రాత్రి ఆయన అక్కడ పడుకున్నాడు. పడుకునుండగా మహానుభావుడు శివుడి అనుగ్రహం కలిగితే విష్ణువు దగ్గరికి చేరుస్తాడు, విష్ణు అనుగ్రహం కలిగితే శివుడి దగ్గరికి చేరుస్తాడు. ఉన్నది ఒకటే స్వరూపం కదా. అందుకనే కపిల తీర్థంలో ఉండేటటువంటి శివలింగానికి ఒక గొప్పతనం ఉంది. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమా తిథి నాడు కపిలేశ్వర క్షేత్రంలో 250 కిలోల బియ్యాన్ని అన్నం వండుతారు. మీరు ఇప్పటికీ కావాలంటే వెళ్ళి చూడొచ్చు. 250 కిలోల బియ్యాన్ని అన్నం వండి ఆ అన్నాభిషేకం అని అన్నంతో అభిషేకం చేస్తారు శివలింగానికి. చేసి దాని మీద మళ్ళీ ఓ శివలింగం కడతారు. కట్టి పొట్లకాయలు, గుమ్మడికాయలు, వంకాయలు ఇవన్నీ ఉప్పు కారాలు వెయ్యకుండా నీటిలో ఉడికించి తీసి శివలింగం మీద త్రిశూలంగా ఢమరుకగా వీటినన్నింటినీ అలంకారం చేస్తారు. సాయంకాలం అయిన తరువాత పైన పెట్టిన శివలింగాన్ని ఉద్వాసన చేసి తీసుకొచ్చి నీటిలో కలిపేస్తారు. కపిల తీర్థంలో అన్నస్వరూపంతో అభిషేకం చేయబడినటువంటి ఆ అన్నాన్ని తీసి కూరలతోటి పులుసుతోటి కలిపి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి నాడు కపిల తీర్థంలో అన్నాభిషేకం చేయబడిన ప్రసాదం తిన్నవాడికి ఎంత భయంకరమైన గ్రహదోషం ఉండనివ్వండి, అంత గొప్ప శక్తి కపిలలింగానికి చేయబడినటువంటి అన్నాభిషేకానికి ఉంది. మళ్ళీ అంత శక్తి ఎక్కడుందో తెలుసా అండి? పుష్యమాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క శక్తి స్వరూపమైన కామాక్షి అమ్మవారికి అంత అలంకారం తీసేసి చీర కూడా చందనంతో కట్టేస్తారు. గంధంతో చీర కట్టేస్తారు, గంధంతో అంచులు పెడతారు, గంధంతో జాకెట్ వేస్తారు, గంధంతోటే అలంకారం అంతా చేసేస్తారు. అమ్మవారిని అలా దర్శనం చేస్తే సమస్త పాపములు నశిస్తాయి. అంత గొప్ప క్షేత్రం కపిలతీర్థ క్షేత్రం. కపిలతీర్థం ఎంత గొప్ప క్షేత్రమో మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, రాజేంద్ర చోళుడికి కలలోకి వచ్చారు స్వామివారు. కలలోకి వచ్చి ఇక్కడ సోమస్కంధమూర్తి ప్రతిష్ఠ చెయ్యమన్నారు. మీకు ఒక్క కపిలతీర్థంలోనే సోమస్కందుడు దర్శనమిస్తాడు. సా ఉమా స్కంధ ఒకే పీఠం మీద పరమేశ్వరుడు కూర్చుంటాడు, పార్వతీదేవి కూర్చుంటుంది. ఇంత బ్రహ్మణ్య జ్ఞానము కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ పిల్లవాడిలా కాళ్ళు చేతులు పైకెత్తి ఆడుకుంటూ కనపడతాడు. ఒక పీఠం మీద ఉంటారు. అలా ఉంటే దాన్ని సోమస్కంధమూర్తి అంటారు. అక్కడ ఉన్న కాలభైరవుడు సంతాన రక్షక కాలభైరవుడు అని పేరు. పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే కపిలతీర్థంలో కాలభైరవుణ్ణి దర్శనం చేస్తారు. దర్శనం చేసి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజేత్తని ఆయన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు. కపిలతీర్థంలో ఉన్న కాలభైరవుణ్ణి అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా ప్రమాదకరమైన సమయంలో ఒక్కడు బయటికి వెళ్ళేటప్పుడు కపిలేశ్వర కాలభైరవ అని తలుచుకుని బయటికి వెడితే వాడికి విషక్రిముల వలన కాని దారి దొంగల వలన కాని భయం కలగకుండా స్వామి రక్షణ వహిస్తాడు. సోమస్కంధమూర్తి, సుబ్రహ్మణ్యుడు, నాగులపట్టి, కాలభైరవుడు, అమ్మవారు, అయ్యవారు ఇన్ని వెలిసిన క్షేత్రం. పైగా అది కూడా స్వయంభూ. వెంకటేశ్వర స్వామి వారు ఎలా స్వయంభువో కపిలతీర్థంలో ఉన్నటువంటి కపిలేశ్వరుడు కూడా స్వయంభూ. ఆ లింగం కూడా
మొదట్లో తెల్లగా ఉంటుంది, మధ్యలో పచ్చగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది, 3 రంగులతో ఉంటుంది. అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం, ఆ ఆలయంలో కూడా పక్కనే చండీశ్వరుడు కూడా ఉంటాడు. చిటికల చండీశ్వరుడిని ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఫలితాన్ని అపేక్షించి రావాలి. శివలింగాలు స్వయంభూలింగాలను ఉంటాయి, దైవిక లింగాలను ఉంటాయి. మనకి విశాఖపట్నంలో బుర్రా కేవ్స్ లోకి వెడితే పైనుంచి నీటిధార కొండ పైనుంచి పడుతూ ఉంటుంది. పడితే నీటి చుక్క పడిన చోటల్లా శివలింగం పైకి లేస్తూ ఉంటుంది. అలా నీటి చుక్క పడినప్పుడల్లా పెరిగి అంతంతెత్తు పైకి లేచిపోయిన శివలింగాలు ఉన్నాయి బుర్రా గుహల్లో. అలా దైవికంగా ఏర్పడిన లింగాలైతే వాటిని దైవీ లింగాలు అంటారు. దేవతలు ప్రతిష్ఠిస్తే దేవతాలింగములు అంటారు. అలా కాకుండా ఋషులు ప్రతిష్ఠిస్తే వాటిని ఆర్షలింగములు అంటారు. మనుష్యులు ప్రతిష్ఠ చేస్తే మానుషలింగములు అంటారు. రాక్షసులు ప్రతిష్ఠ చేస్తే రాక్షసలింగములు అంటారు. నదుల యొక్క పరివాహంలో కోత చేత ఏర్పడితే బాణలింగములు అంటారు. ఇది ఒకదానికన్నా ఒకటి శక్తివంతం. ఇంత శక్తివంతం స్వయంభూలింగం కపిలతీర్థంలో. అటువంటి కపిలతీర్థంలో ఆ కపిలేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఉన్నటువంటి కపిలతీర్థంలో తెలిసో తెలియకో ఆ మాధవుడు స్నానం చేశాడు. స్నానం చేసి రాత్రి పడుకున్నాడు. పరమ గాఢాంధకారం. ఆ రోజుల్లో ఎవ్వరూ కొండ మీదకి నడిచి ఎక్కేవారు కాదు. అటువంటి సమయంలో అతనికి లోపల నుంచి ప్రచోదనం కలిగింది. ఏది ఏమైపోని ఎంత పొరపాటు చేశాన్రా, ఇది వెంకటాచలం అంటే. మీరు తెలిసి కాని తెలియక కాని ఒకసారి ఆ కొండ పాదాల దగ్గరికి వెళ్ళారా, అంతగా లాక్కుని పాపరాశిని ధ్వంసం చేస్తుంది. ఇంకా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను, ఒక్కసారి ఈ వెంకటాచల పర్వత శిఖరాలు అధిరోహించాలనుకున్నాడు. ఇంకా రాచపరివారాన్ని నిద్రలేపలేదు, తనకొక్కడికి ప్రమాదం వస్తుందని ఆలోచించలేదు. ఒక్కడు లేచి వెళ్ళిపోవడం మొదలెట్టాడు కొండ మీదకి. ఆ వెళ్ళిపోవడంలో విచిత్రం ఎక్కడ జరిగిందంటే, వెంకటాచల పర్వత శిఖరముల దాకా వెడుతున్నట్ట. అక్కడ వెంకటాచలంలో ఉండేటటువంటి చెట్లు, పుట్టలు, రాళ్ళు, చెరువులు, పక్షులు అందరూ కూడా శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేసేటటువంటి మహాపురుషులందరూ అక్కడ ఉంటారు. అందుకే అనంతాళ్వార్లు భగవద్ రామానుజాచార్యుల వారిని కొండ మీదకి రమ్మని అడిగితే, నేను ఎక్కడికైనా వస్తాను కానీ తిరుమల కొండ మీదకి మాత్రం నేను రానన్నారు. అదేమి గురువుగారు అలా అంటున్నారు, ఒక్కసారి కొండ మీదకి రమ్మని అడిగితే, తిరుమల క్షేత్రం అంతా, కొండలు కొండలంతా, అదంతా సాలగ్రామమయం, వాటిని నా పాదాలతో తాకను, నేను రానన్నారు. అంటే అలా కాదు, మీరు వచ్చి తీరవలసిందే అని పట్టుపట్టారు. పట్టుపడితే రామానుజులు కొండ ఎలా ఎక్కారో తెలుసా అండి? కింద శరీర శోధనం చేసి, శరీర శోధనం అంటే కాలకృత్యములను కింద తీర్చుకుని, ఈ పాదములకి 2 తాళ్ళు తీసుకుని తాళ్ళు కట్టి, ఈ 2 తాళ్ళు భుజాల నుంచి వెనక్కి తిప్పి కంఠం వైపు నుంచి వెనక్కి వేసి ముడేసేసుకుని, పొరపాటున కూడా పాదం వెనక్కి పడకుండా మోకాళ్ళు కొట్టుకుపోతుండగా ఆ మోకాళ్లతో డేకుతూ పర్వతం ఎక్కారు. ఎక్కి పైకెక్కి అక్కడ ఉండేటటువంటి ఆచారాల్ని, సంప్రదాయాల్ని, అక్కడ జరిగే పూజా విధానాన్ని, వైఖానసులు అర్చన చెయ్యాలి కాబట్టి ఆయనేం వైఖానసుల జోలికి వెళ్ళలేదు. వైఖానసులే అర్చన చేసేటట్టుగా అక్కడ ఆచార సాంప్రదాయాలన్నింటినీ ఏర్పాటు చేసి తిరిగి వచ్చేస్తుంటే అనంతాళ్వార్లు అడిగారు, నాకు మీ విగ్రహం కావాలని. అప్పుడు రామానుజాచార్యులు వారి విగ్రహం చేయించి రామానుజులు కౌగిలించుకుని ఇచ్చారు. అందుకే మీకు భారతదేశంలో ఎక్కడ రామానుజుల మూర్తి అంత యవ్వనంలో ఉన్న మూర్తి తిరుమలలో ఉన్నది తప్ప ఇంకొకటి కనపడదు. అది ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది భాష్యకారుల సన్నిధి అని. సరే, అందుచేత అంత పరమపావనమైన కొండ కనుక చిత్రం ఏమిటో తెలుసా అండి? మారు రూపాలలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు వీళ్ళందరూ ముక్కులు మూసుకున్నారట మాధవుడు వస్తుంటే. ఆయన చేసిన పాపరాశి చేత ఆ పాపముల ఫలితము పైకి దుర్వాసన కింద కొడుతోంది. ఈయన వెంకటాచలం యొక్క కొండ మీదకి వచ్చాడు. రాగానే వెంకటాచలం మీద ఇలా పాదం పెట్టాడంతే. అందుకే దానికి ఇంకొక పేరు లేదు. తెలియక వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు వెంకటాచలము అని దీర్ఘం తీసేస్తుంటారు. అసలు అందులో ఉన్న ఫలితం అంతా దీర్ఘంలోనే ఉంది. వేం కటతే వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తితః. వేం అంటే పాపం, కటతే అంటే తీసేయడం.
ఏ కొండ మీద మీరు వెళ్ళి కాలు పెట్టినంత మాత్రం చేత మీరు ఏ తపస్సు చేయకపోయినా అప్పటి వరకు మీ శరీరమునకు పట్టిన సమస్త పాప రాశి ధ్వంసము చేయబడుతుందో అటువంటి శక్తి కలిగిన కొండకి వెంకటాచలం అని పేరు. ఆ వెంకటాచలమిత్యేవ నామదేవ స్తదాజగుహు అన్నారు. అందుకని ఆ పర్వతానికి మేము ఇంకొక పేరు పెట్టలేదు, దాన్ని వెంకటాచలము అని పిలిచాం. అంత శక్తిని ఇచ్చినవాడు ఆ పైన కూర్చున్నాడు కనుక ఆయన పేరు వెంకటేశ్వరుడు. వేం పాపమును కటతి తీయగలిగినటువంటి ఈశ్వరుడు సర్వజగన్నియామకుడు లోపలున్నాడు. అంత శక్తి ఉన్నవాడు లోపలున్నాడని మీరు గుర్తుపట్టడానికే ఆలయం బయట శంఖనిధి పద్మనిధి ఉంటారు. అంటే ఈ బ్రహ్మాండములో ఎంత ఐశ్వర్యం ఉందని మీరు ఊహించగలరో అంతటి ఐశ్వర్యము తన స్వాధీనమునందున్నవాడు. అందుకని రాజద్వారానికి అటు ఇటు శంఖనిధి పద్మనిధి ఒకేలా ఉండేటటువంటి మూర్తులు ఉంటాయి. సరే, అదిగో అటువంటి వెంకటాచలం కొండ మీదికి వెళ్ళగానే ఆయనకున్నటువంటి పాపరాశి ధ్వంసమైపోయి మళ్ళీ యథాస్థితిని పొందాడు. పొందగానే చిత్రం ఏమిటంటే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై నువ్వింత తెగింపుతో ఈనాడు భయానికి వశుడువు కాకుండా వెంకటాచలం కొండ మీదకి వచ్చావు, అందుకే వెంకటాచలం కొండ ఎక్కడమే జీవితానికి అదృష్టం. తలనీలాలు ఇంకో చోట ఇవ్వకూడదా? తెలిసి ఇవ్వండి, తెలియక ఇవ్వండి. ఆంధ్రదేశంలో 199 కుటుంబాలలో తలనీలాలు పుట్టు వెంట్రుకలు అని పుట్టగానే ఉన్న వెంట్రుకల్ని తీసుకెళ్లి వెంకటాచలంలో వదిలేస్తారు. మీరు చూడండి, పిల్లలు ఏడుస్తుంటారు. ఆ పిల్లాన్ని బలవంతంగా ఒళ్ళో కూర్చోపెట్టేసుకుంటే చక్కగా చిన్న ఆనపకాయని గీసేసినట్టు గీసేస్తారు వాళ్ళు. గీసేస్తే ఆ బోడిగుండుతో పిల్లలకో చిన్న తిలకం పెట్టి వాళ్ళకో గౌనేసో చిన్న ప్యాంటేసో తీసుకొస్తారు. ఎంత ముచ్చటగా ఉంటారో పిల్లలందరూ. ఇది ఎక్కడిదో తెలుసా అండి? అజ్ఞానం. అమ్మ కడుపులో తాను పడుకుని ఉన్నప్పుడు తలకిందులుగా పడుకుంటాడు. ఇది కపిల గీతలో చెప్పారు, భాగవతంలో. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. తలకిందులుగా అమ్మ కడుపులో పడుకుంటే అమ్మ తిన్న ఆహారంలోని బలమే నాభిగొట్టం ద్వారా తలలోకి రావాలి. అమ్మ ఒకనాడు జిహ్వచాపల్యంతో తాను తినకూడనటువంటి పదార్థాల్ని తింటుంది. తింటే ఆ వేడి వాతం తనలోకి ప్రసరిస్తాయి. గాఢాంధకారం, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు లోపల ఏర్పడతాయి. 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 7 కంఠము, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరం అనేటటువంటి 8 భాగాలు ఏర్పడతాయి. వీటితో పాటుగా 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు వస్తాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులు లోపల ప్రవేశిస్తాయి. ఇన్ని లోపలికి ప్రవేశించిన తరువాత తను కాళ్ళు కదపడానికి ఉండదు, చేతులు కదపడానికి ఉండదు. అందుకే గర్భస్థ నరకం అంటారు. ఆనాడు ఒకరితో చెప్పుకోవడానికి ఉండదు. ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు. రైలెక్కి కాస్త పొడుగ్గా ఉన్నవాడు కాళ్ళు జాపుకోవడానికి అవకాశం లేకపోతేనే తిమ్మిరెక్కిపోతుంది. అలాంటిది అమ్మ కడుపులో తిరగబడి అలా పడుకుని ఉంటే ఆనాడు వీడు సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. తండ్రి, ఇలా నువ్వు నాకు ఎన్ని జన్మలు ఇచ్చావో, ఎన్ని ఉపాధులు ఇచ్చావో, బయటికి వెళ్ళాను, మళ్ళీ సంసారం పట్టుకుంది. మళ్ళీ సంసారంలో తిరిగాను, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారి. మళ్ళీ విడిచిపెట్టేశాను, మళ్ళీ సంసారంలో ప్రవేశించేశాను. ఇంకొక్కసారి నన్ను బయటికి తోశావా, ఈసారి నీ పాదాలు పట్టుకుంటానంటాడు. అనగానే స్వామి ప్రసూతి వాయువై బయటికి తోస్తారు. అందుకే ప్రసవం అనే పేరు దానికి. ప్రసూతి వాయువై ఎంత జాగ్రత్తగా తోస్తాడో తెలుసా అండి మహానుభావుడు? తల బయటికి రావాలి, కాళ్ళు చివర బయటికి రావాలి. ఆ బయటికి వచ్చేటప్పుడు అమ్మకి దుఃఖం కలగ, అమ్మ మరణించకూడదు. అమ్మ మరణిస్తే శిశువు నిలబడడానికి ఆస్కారం ఉండదు. మరణ సదృశమైన వేదన కల్పించి అమ్మ కడుపులోంచి తాను పైకొస్తాడు. వస్తే పైకి రాగానే శఠమనే వాయువు పట్టేస్తుంది తలకాయ. పట్టేయగానే మరిచిపోతాడు. పూర్వజన్మ జ్ఞానం అంతా విస్మృతి పొందుతుంది. అందుకే మళ్ళీ విడితే శఠారి పెట్టండి అంటారు. ఆ శఠమునకు అరి శఠారి, స్వామి పాదుకలు తల మీద పెట్టండి అంటారు. తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మళ్ళీ జ్ఞాపకం వస్తుంది ఆ పాదుకలు పెట్టించుకుంటే. అందుకే గర్భాలయం లోపలికే తప్ప
బయటికి ఎగ్జిట్ గేటు గర్భాలయం వెనక గోడలోంచి పెట్టరు. ఇలా వెడితే పృష్ఠభాగం చూపించకుండా ఎలా వెళ్ళావో అలాగే వెనక్కి అడుగులు వేసుకుని బయటికి రా అంటారు. అంటే ఒకసారి వెళ్ళింది ఆయనలో చేరిపోవడానికే తప్ప ఆయన్ని దాటి వెళ్ళిపోవడానికి నీకు ఇంకేం లేదు. ఆయనలో కలవడమే జన్మ యొక్క సార్థకత. కానీ అది మరిచిపోయాడు. ఈ రహస్యం అమ్మ ఎక్కడ చెప్తుందో తెలుసా అండి?